20 కేజీలు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. షాజీరా వేసుకోవాలా? ఓకే. లవంగ, ఓకే. దాల్చిన చెక్క, ఓకే. లవంగ, షాజీరా, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గులాబీ రేకులు, పసుపు, కారం, తర్వాత కొత్తిమీర, పుదీనా. ఓకే. 20 కేజీస్కి. ఓకే. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ హోల్ గరం మసాలా మటన్లో కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి బ్రో. అవును. ఎంత టైం ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి? 1 గంట పెట్టాలి. 1 గంట. ఓకే. ఇది క్వాంటిటీ ఎంత బ్రో? ఇది 10 కేజీ ఉంటుంది. 10 కేజీల మటన్. రైస్ 1 అవర్. ఇది 10 కేజీల మటన్. దీనికి 10 కేజీల రైస్. ఓకే. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో? 24 ఇయర్స్. ఏమేమి తయారు చేస్తారు మీరు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, అరేబియన్ అన్నీ చేస్తారు. ఇంకా రంజాన్ మాసం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ 20 కేజీల మటన్ బిర్యానీ తయారు చేస్తున్నారు మీరు. రంజాన్ మాసం స్టార్ట్ అయితే కనుక ఇంకా బిజినెస్ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుద్ది అంటారు. ఒక 10 వేస్తారు, 10 డేక్షలు వేస్తారు. 10 డేక్షలు అంటే 100 కేజీల పెర్ డేకి 100 కేజీలు వెళ్తాయి. చికెన్ బిర్యానీ కూడా అంతేనా బ్రో? అంతే. అది 50, ఇది 50. ఈ 1 మంత్ అలాగే ఉంటుంది. అట్లానే ఉంటుంది. అంటే 24 ఇయర్స్ అన్నారు. దానికన్నా ముందు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా? అవునవును, చేసుకున్నా. ఎస్కే మొన్న వస్తుందని ఉన్నారు మా గురుగారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మీ గురుగారి దగ్గర నేర్చుకున్నారు? అవును. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు ఆయన దగ్గర? 24 ఇయర్స్ అయింది. నేర్చుకొని బయటకు వచ్చి మీరు సొంతంగా చేసుకుంటున్నారా? అవును. మటన్ స్పెషలిస్ట్, నాన్ వెజ్ స్పెషలిస్ట్. మీకు ఏమేమి కావాలంటే మటన్ బిర్యానీ, మటన్ చికెన్ బిర్యానీ, జాఫ్రానీ మీఠాల హలీంలో అయితే 4 రకాలు వస్తుంది. హలీం, సాబిద్ హలీం, సాబిద్ గంగా హలీం, ఇంకా హలీం, దలీం, కిచడా అనేది వస్తుంది. అది కూడా చేసుకుంటారు. ఏమేమి కావాలంటే అది మొత్తం ఏమేమి పెళ్ళికి హైదరాబాద్ స్పెషలిస్ట్, ఏమేమి పెళ్ళికి ఏమేమి కావాలి అది మొత్తం చేసి ఇస్తాను. నాన్ వెజ్లో ఏమేమి రకాలు ఉంటే అన్ని వెరైటీలు చేస్తారు మీరు? అన్ని వెరైటీలు చేస్తారు. వెజ్లో భయ్యా? వెజ్లో కూడా చేస్తారు. కంపేర్ టు వెజ్ అయితే నాన్ వెజ్ అయితే ఎక్కువ చేస్తారు. నాన్ వెజ్ ఎక్కువ. మీరు హైదరాబాద్లో ఉంటారా? మేము హైదరాబాద్, ఓల్డ్ సిటీ. ఓకే. ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే వెళ్ళి చేస్తారా? క్యాటరింగ్ చేస్తారా? చేస్తారు. ఓకే. ఆల్ ఇండియాలో ఎక్కడైనా చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. 10 కేజీల మటన్ బిర్యానీకి 1.5 లీటర్ పెరిగేస్తున్నారా భయ్యా? అవును. ఓకే. ఇంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలా? కొత్తిమీర, పుదీనా ఆల్రెడీ వేస్తారా? ఓకే. ఇప్పుడు కలిపేసుకుంటే సరిపోతుందా? మిక్స్ చేసుకోండి. ఫైనల్ గా ఫ్రై చేసుకుని ఆనియన్ చేసుకుని బాగా కలుపుకోవాలా భయ్యా? అవునవును. ఓకే. పావు కేజీ ఆయిల్ వేస్తున్నా. పావు కిలో ఆయిల్. ఓకే. ఏం ఆయిల్ భయ్య ఇది? సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవరా? ఇప్పుడు దీంట్లో బాయిల్ వాటర్ వేస్తున్నారా భయ్యా? ముక్కల్లో ఉడకపెట్టింది సాఫ్ట్గా ఉండడానికా? ఓకే. 1 కేజీల మటన్ బిర్యానీకి 1 మగ్గు వాటర్ ఇలా బాయిల్ చేసుకున్నది. ఓకే. 20 కేజీల మటన్ బిర్యానీకి 35 లీటర్స్ వాటర్ బాయిల్ చేసుకున్నారా భయ్య ఇప్పుడు? అవును. రైస్ కుక్ చేసుకోవడానికి. ఓకే. దాంట్లో ఏం యాడ్ చేస్తున్నారు భయ్య ఇప్పుడు మీరు? ఉప్పు, సాల్ట్. అరగంట ముందు బాగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని దాంట్లో వేసుకున్నారా భయ్య 10 కేజీలు? ఓకే. 50%. ఓకే. తర్వాత 70%. ఓకే. ఇంకా తర్వాత అంటే 90%. లాస్ట్ ఫైనల్ 100 అయిపోయింది. లాగా కుక్ అయింది ఈ రైస్. ఓకే. ఇప్పుడు మటన్లా వేస్తున్నా. లేయర్ కింద వేసుకుంటున్నారా? అవునన్నా. ఓకే. 70% కుక్ అయిన రైస్ ని సెకండ్ లేయర్ కింద వేసుకుంటున్నారు భయ్య. 80% అయిపోయింది. ఓకే. ఇది ఫైనల్ లేయర్ భయ్య? ఇంకా లేయర్ ఉంటుంది. ఈ మటన్ బిర్యానీకి ఫైనల్ ప్రాసెస్. ఆయిల్ ప్లస్ వాటర్ కలిపి మిక్స్ చేసుకుని వేసుకోవాలి భయ్య. ఎందుకు భయ్య అలా? అది ట్రాక్టర్ బియ్యం ఉడికి పెట్టింది, దమ్లో పెట్టారు కదా దాన్ని. ఓకే. మూత పెట్టి దమ్కి పెట్టున్నా. పెడతాది 1 అవర్ పడద్దా? 1 అవర్. ఓకే.
लोकेशन तक छोड़ दो। अरे आ रहा हलीम भैया। मटन बिर्यानी इज कंप्लीट। మటన్ దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది భయ్యా 1 అవర్ దమ్ తర్వాత 1 అవర్ దమ్ తర్వాత ఓకే మొత్తం ఫైనల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెయ్యి వేస్తుంది ఏం నెయ్యి ఇది ఆవు నెయ్యా గేదె నెయ్యా